నీకు రక్షణ కావాలంటే, నీకు దేవుడు కావాలంటే, నీకు కుమారుని స్వాస్థ్యం కావాలంటే, నీవు ఆశీర్వదించబడిన కుటుంబంలో తండ్రి యొద్ద నీవు ఉండాలనంటే, నీవు పందిల పట్టు కాకుండా ఇక్కడ వచ్చేసి ముత్యాలను తినాలని అంటే నీ చేతిలో ఉన్నది. నువ్వు బయటికి పోతా అంటే ఎవడొద్దంటాడు? నీ ఇష్టం. బలవంతంగా బాసింగాలు కడితే పెళ్లి కాదని అన్నారు. అందుకే బలవంతంగా నిన్ను గురించి పెట్టి నిన్ను విశ్వాసంలో పెంపొందించేదిలే. నీ అంతటా నీకే విశ్వాసం పెరగాలి. నీవు తండ్రిని నమ్మాలి, తండ్రి వద్దకు తిరిగి రావాలి, తండ్రి వద్దకు వచ్చి ఆయనతో జీవించాలి. అది విశ్వాస జీవితమైనది. నిన్ను ఎవడు ఆపడు. నువ్వు ఉంటానంటే ఎవడు వెళ్ళగొట్టాడు. సో కుమారుడు వచ్చి అడిగినప్పుడు తండ్రి ఒక్క మాట అనకుండా తీసి ఇచ్చేశాడు. దీన్ని ఒకవేళ ఏదైనా తోటకు వెళ్ళగలిగినట్టయితే, నేను చాలాసార్లు చెప్పినాను, అవ్వమ్మ పాపం చేస్తాను దేవునికి తెలియదా? చాలామంది అడుగుతూ ఉంటారు. అవ్వమ్మ వ్యభిచారం చేస్తాను దేవునికి తెలియదా? ఆదాముడు అలాగే తింటాడని దేవునికి తెలియదా? సాతానుడు అక్కడ ఉన్నాడని దేవునికి తెలియదా? లూసిఫర్ అక్కడ ఉన్నాడని దేవునికి తెలియదా? సర్పం ముందు అక్కడ ఉన్నాడని దేవునికి తెలియదా? ఇవన్నీ జరుగుతాయని దేవునికి ముందే తెలుసు కదా. ఎందుకు దేవుడు ఆపలే? దేవుడు ఆపితే ఆయన మీద ప్రేమ లేదు. వారికి ఆయన మీద విశ్వాసము ప్రేమ ఉన్నదని తెలిసేదట. అన్ని ఈయనని చేసుకుంటూ పోతే, సపోజ్ నువ్వు ఆరాధనకు వచ్చావు, నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఆరాధన చేయడం లేదు, సైలెంట్గా ఏదో మూడిగా ఉన్నావు. దేవుడే నీ దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించుకో, ఇట్లా నువ్వు చేతులు ఇట్లా నిన్ను లేపి దేవుడే నీలోనికి వచ్చి ఆయన ఒక పాట పాడి దేవుడే నీలోనికి వచ్చి ఆరాధన చేస్తే నువ్వు చేసినట్టు ఆయన చేసినట్ట? ఆయన చేసుకోవడం ఏంటి? అక్కడ కూడా అదే. ఆయన అడ్డుదగలేదు ఏముంది? ఆయన మీద విశ్వాసం ఉందా లేదా ఆయనకు తెలవాలి. అందుకే దాన్ని పర్మిసివ్ విల్ అని అన్నారు. నీ ఇష్టం. నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో నీ ఇష్టం, ఎటువైపు వెళ్తావో నీ ఇష్టం, అది నీ ఇష్టం. దేవుడు ఆపడు. కానీ దేవునికి నమ్మకం నా కుమారుడు తప్పు చేయడని, అందుకే వదిలేసి వెళ్ళిపోయినాడు. దేవునికి నమ్మకం. అందుకే ఆ దినాన పాపము జరిగినప్పుడు దేవదూతలు అంటే దేవుని దగ్గరకు వచ్చి రోధిస్తూ బాధిస్తూ, అయ్యా నీ కుమారుడు తప్పిపోయాడయ్యా, నీ ఏకైక కుమారుడు తప్పిపోయాడు, ఏదైనా తోటలో ఇలా జరిగిపోయింది, తప్పిపోయినాడయ్యా అన్నప్పుడు దేవుడు ఎంతో బాధపడుతూ, కుమారుడు తప్పిపోయాడు అక్కడే. కుమారుడు ఇక్కడగా తప్పింది, ఏదైనా తోటలో తప్పిపోయాడు కుమారుడు. ఇక్కడే ఆస్తి అడగలే, అక్కడే అడిగేశాడు. ఇక్కడ దేవుడు సైలెంట్గా, ఇక్కడగా తండ్రి ఉన్నది, అక్కడనే సైలెంట్గా ఉన్నాడు. ఆయన పాపం జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే వారు నిర్ణయం చేసుకోవాలి, వెదర్ పాపమా లేదా పరిశుద్ధతనా, దయ్యమా దేవుడా, వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. దేవుని వైపు నిలబడాలా, సాతాను వైపులోకి వెళ్ళాలా? నీకు ఇస్తాడు, నీ ఇష్టం, నువ్వు ఎన్నిక చేసుకోదాన్ని. అప్పుడు నీలోని బలాన్ని దేవుడు చూస్తాడు, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. తద్వారా దేవునికి బలం వస్తుంది, తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ రకముగా ఒక మంచి పరలోకపు ఆనందంలోనికి వెళ్ళగలుగుతాం మనం. దట్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి ఒక పద్ధతి అది. అందుకే నా ఆస్తి నాకు ఇచ్చాను అన్నప్పుడు నీ ఇష్టం తీసుకొని వెళ్ళిపో. అక్కడ రాయబడిందో ఏమన్నాడని? నథింగ్. అడిగాడు, తండ్రిని అడగక అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టాను. అయిపోయింది. పర్మిసివ్ విల్. నీ ఇష్టం. సండే చర్చ్కి వస్తావా రావా నీ ఇష్టం. ఏంటి దశంభాగాలు ఇస్తావా ఇవ్వవా నీ ఇష్టం. పాట పాడతావా పాడవా నీ ఇష్టం. ప్రార్థన చేస్తావా చేయవా నీ ఇష్టం. నీ ఇష్టం. బలవంతం పెడతారు అంతేనా? నీ ఇష్టం. వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, లేకపోతే నువ్వు నష్టపోతావు. ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, లేదా నువ్వు నష్టపోతావు. పాడితే దేవుడు సంతోషిస్తాడు, లేదా నువ్వు నష్టపోతావు. నష్టపోయేది ఎవరు చివరికి? తప్పిపోయిన కుమారుడే. ఇంటిలో ఉన్న కుమారుడు సంతోషంగా ఉన్నాడు, పెద్ద కుమారుడు. కానీ నష్టపోయింది ఎవరు చివరికి? తప్పిపోయిన కుమారుడే. అందుకే దేవుడు నిన్ను అడగడాలే. అందుకే ఆ టైంలో అక్కడ వెళ్తున్నప్పుడు ఆయన అనేకులకు స్వస్థతలు జరిగించలేకపోయినాడట. ఎందుకు జరిగించకపోయినాడు? వాళ్ళు అడగాలి. వాళ్ళ ఇష్టానుసారంగా విశ్వాసంతో వాళ్ళు అడగాలి. వారు అడగకుండా ఈయన ఏం చేయడు. అందుకే ఆయన అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును. మీకేం అవసరం ఉందో అన్నీ అడిగిన దేవుడు అన్నాడు ఆయన. నీకు ఇప్పుడు ఏం కావాలో ఆయనకు తెలుసు, కానీ నువ్వు అడగాలి.